ఏ టెస్ట్ కూడా కనిపెట్టలేదు, తెల్లవారుజామున డాక్టర్ మూతి, ఈ లక్షణాలే కారణం అని చెప్పి కూడా మాట్లాడుకుంటారనమాట. అయితే సాధారణంగా ఈ మధ్యన గుండెపోటు కూడా అందరికీ వస్తుంది. సో మరి డాక్టర్లకు రాదు అంటే కనుక అది చాలా తక్కువ అంచనా వేసినట్టే. ఎందుకంటే డాక్టర్లకు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. మరి రీసెంట్గా నాగ్పూర్కు చెందిన న్యూరో సర్జన్ చంద్రశేఖర్ అనే ఆయనకి గుండెపోటు వచ్చిందంటే ఆయనకి దాదాపు 53 ఏళ్ల వయసు ఉంటుంది. సో మరి ఆయనకి ఎట్లా వచ్చింది ఏంటి అని కూడా నిపుణులందరూ మాట్లాడుకుంటున్నారు. సో వేరే వేరే డాక్టర్లు కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. అయితే బెంగళూరుకు చెందిన డాక్టర్స్ మాత్రం సో ఈ విధంగా చెప్పారు, ఆయనకి ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి ఉండొచ్చు అని చెప్పి. సో అసలు ఏంటంటే ఇప్పుడు డాక్టర్లకి మెయిన్గా పని ఒత్తిడి ఉంటుంది. సో ఎక్కువ టైం వర్క్ చేయడం వల్ల ఎక్కువ టైం హాస్పిటల్లో గడపడం కానీ, సో వాళ్ళు షిఫ్ట్ల కింద చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది డాక్టర్స్ అయితే ఒక హాస్పిటల్లోనే కాకుండా 2-3 హాస్పిటల్స్ బ్యాక్ టు బ్యాక్ డ్యూటీ చేస్తూ ఉంటారు. సో కొంతమంది లెక్చరర్గా చెప్తూ మళ్ళీ హాస్పిటల్లో ట్రీట్ చేస్తూ అలా కూడా చేసేవాళ్ళు ఉంటారు అనమాట. సో అట్లా కొంతమంది ఓన్గా హాస్పిటల్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ ఏంటంటే పని ఒత్తిడి, మార్నింగ్ టు ఈవినింగ్ కొంచెం ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసి, జనరల్గా ఎవరైనా ఒక 8 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ, సో కొంతమంది ఏంటంటే సో ఇంకా వస్తూ ఉంటారు, అపాయింట్మెంట్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి సో వాళ్ళ పని ఒత్తిడి, వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకి అంతా కూడా ఉంటుందన్నమాట. సో వీటి మధ్య బర్న్అవుట్ అవ్వడం కానీ, సో ఇవన్నీ కూడా చాలా మెయిన్ ప్రెషర్కి గురి చేస్తాయి. సో వాళ్ళు కూడా ఎర్లీ స్టేజ్లో రావడానికి ఇది ఉంటుందన్నమాట. యాక్చువల్లీ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఏం తినాలి, ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది వాళ్ళకి సెల్ఫ్గా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే జనాలకు కూడా వాళ్ళు చెప్పి ఎడ్యుకేట్ చేస్తారు కనుక. కానీ ఇట్లా డాక్టర్స్కే వస్తుంటే ఇంకా జనాలు ఎంత భయపడిపోతారు, ఎంత ప్యానిక్ అవుతారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈసీజీ టెస్టులు ఇవన్నీ చేసుకున్నప్పటికీ కూడా ఎవరైతే సెల్ఫ్ ప్రెజర్ ఉంటుందో దానికి ఏ డాక్టర్నైనా సరే ఎవరు కూడా కాపాడలేరు. ఎందుకంటే అది వాళ్ళ టెన్షన్స్, ఒక పని చేసే వ్యక్తికి డాక్టర్నే కాదు, ఏ పని చేసినా ఏ వ్యవస్థలో పని చేసినా ఎక్కువ గంటలు పని చేస్తే, వాళ్ళ అనుకున్న టైం కన్నా ఎక్కువ పని చేస్తే ఆ ఒత్తిడి అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. సో అందుకని ఈ 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి గుండెపోట్లు వస్తున్నాయి. ఇప్పుడైతే అసలు తినే ఫుడ్లో కూడా కల్తీ అయిపోయింది. వచ్చే డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనం తినే తిండి అట్లా ఉంటుంది. యువతకు ఎక్కువ గుండెపోట్లు రావడం, సో వచ్చే ఫుడ్లన్నింటిలో ఆయిల్స్ బాగోపోవడం, లేదంటే క్యాన్సర్ కారకమైన పౌడర్లు వాడటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో బయట ఫుడ్ వీళ్ళంతా తగ్గించమనే డాక్టర్లు అందరూ చెప్తున్నారు. మరి ఇలా డాక్టర్లకే వస్తుంటే మరి ఇంకా ఎవరు మాత్రం ఏం చెప్పగలుగుతారు? ఆ డాక్టర్లు కూడా అంతా ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఆ టెస్టులన్నీ క్రమక్రమంగా చేయించుకుంటూ ఉండాలి. ఒక్కసారి డౌట్ వచ్చినా కూడా వెళ్ళి ఈసీజీ టెస్టులన్నీ చేయించుకోవాలి. అవి నార్మల్గా ఉన్నట్టే ఉంటాయి కానీ సో అవి వాటిని ఫాలోఅప్ చేసుకుంటూ ఆ ఈసీజీ టెస్టులు అన్నీ చేసుకుంటూ ఉండాలని చెప్పి, సో అలాగే గ్యాస్ వల్ల కూడా ఇట్లాంటివి వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పి, సో అన్ని తరోగా చెక్ చేసుకుని మంచి ఫుడ్ తినాలని చెప్పి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. సో ఈయనకు జరిగిన దాన్ని ఎగ్జాంపుల్గా చాలామంది డాక్టర్లను కూడా ఎడ్యుకేట్ చేసే పరిస్థితి వచ్చిందనమాట. సో అంటే డాక్టర్లు కూడా సేఫ్ అయ్యే పొజిషన్ లేదు. మరి తెల్లవారుజామున గుండెపోటుతో హెల్ప్లెస్గా చనిపోయారంటే ఇక ఎవరు మాత్రం ఏం చేయలేరు. అది దైవ నిర్ణయం అనుకోవచ్చు. కానీ డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సెల్ఫ్గా కాపాడుకోలేని పరిస్థితి. సో ఈ గుండెపోట్లని తగ్గించుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ భద్రత వాళ్ళు ఉంచుకోవాల్సిందే.